నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తా, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్టన్న గుమ్మిడి సంధ్యారాణి. ఈ నెల 18వ తేదీ వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం, సహకరించాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. ముందుకు నడిపించేది, మార్గదర్శకంగా జీవించేది నాన్న. రేపు ఫాదర్స్ డే సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వివరాలు చూద్దాం. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ను నారా లోకేష్ నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజులలో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని తన నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాలలో చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. చట్ట ప్రకారం నడుచుకున్న వారికి రెడ్ బుక్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఒత్తిడికి గురి కావద్దని, 4వ తేదీ తర్వాత మీ మీద ఎటువంటి అనవసర ఒత్తిడి ఉండదని తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. ప్రజానాడి తమలాంటి వారికి తెలిసిందని అన్నారు. ప్రజా తీర్పును హుందాగా స్వీకరించకుండా ఏం జరిగిందో తెలియదు అని జగన్ అనడం తప్పు అని అన్నారు. ఉద్యోగస్తులారా, జూన్ 4వ తేదీ ఈ కౌంటింగ్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దు. 4 తర్వాత మీ మీద ఎటువంటి అనవసరమైన ఒత్తిడి మీ మీద ఉండదు అని కూడా నేను తేటతెల్లంగా చెప్పడం జరిగింది. మాకు అప్పుడు కనపడతా ఉండింది, ఇట్ వాజ్ రైటింగ్ ఆన్ ద వాల్. ప్రజానాడి మాలాంటి వాళ్ళకు తెలిసింది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 3వ తేదీ చెప్పి రైటింగ్ ఆన్ ద వాల్, మాకు ప్రజా తీర్పు మా వైపే ఉండబోతామని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4వ తేదీ మనం గమనించాం ఆయన మాట్లాడింది. ఎంతో బేలగా, ఎంతో ఇదిగా ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక, ఆయన ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఇదే 2019లో కూడా కొందరు ఆయనకు ఈ ఈవీఎం చెప్పకనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, రోడ్లు తదితర సౌకర్యాలపై దృష్టి పెడతానని, సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధి పదవులను నడిపిస్తానని అన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. బాగా కలిసివేసింది అనమాట. ఎంతో బాధపడ్డాను నేను. రోడ్డు మీద ప్రసవం అవుతున్నారు, కొండల్లో కోనల్లో, అంటే రోడ్డు మీద తీసుకురావడానికి కూడా మార్గం లేక డోలీలు కట్టుకొని ఇట్లాంటివన్నీ చూశాను. చాలా బాధపడ్డాను. ముఖ్యంగా మనకి కావాల్సింది విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు. ఈ 5 ఉంటే ప్రతి గ్రామం బాగుపడుతుందన్నది నా పూర్తి విశ్వాసం. ఈ 5టికి ప్రతిదీ రిలేటెడ్ అవుతుందన్నది నా పూర్తి విశ్వాసం. కాబట్టి ఖచ్చితంగా వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను. ఇంకొక గురుతరమైన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పచెప్పారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ. ఒక మహిళగా అది నేను హానర్గా భావిస్తున్నాను. పిల్లలకు పౌష్టికాహారం పెట్టిన దగ్గర నుంచి
మహిళలకు రక్షణ కల్పించడం వరకు అన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అది చాలా క్లిష్టమైన. తొలి వేకువలో రవికిరణంలా మేల్కొలిపేది, తప్పటడుగుల వేళ సరిదిద్దుతో చేయూతనిచ్చి దారి చూపేది, ఈ ప్రపంచంలో ముందుకు నడిపించేది, మార్గదర్శకం కావించేది తండ్రి ప్రేమ. రైతో రాజో, కార్మికుడో కర్షకుడో, ఉద్యోగో వ్యాపారో, ఉన్నవాడో లేనివాడో, ఎవరైనా ఏదేమైనా పిల్లలకు తండ్రి అంటే ప్రాణం. తండ్రికి పిల్లలే లోకం. ప్రపంచ పితృ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తల్లి తండ్రి మనకు రెండు కళ్ళు, వారి హృదయాలు మమతల కోవెళ్ళు, ప్రేమను పంచే లోగిళ్ళు. చీకటి రాత్రిలో చల్లని వెన్నెల్లా పలకరించేది, మురిపాలు పంచేది అమ్మ ప్రేమైతే, తొలి వేకువలో రవికిరణంలా మేల్కొలిపేది, తప్పటడుగులు వేళ చేసే చేయూతనిచ్చేది, ఈ ప్రపంచంలో ముందుకు నడిపించేది తండ్రి ప్రేమ. ప్రతి కూతురికి నాన్నే హీరో. నాన్నను చూపించి మై డాడీ స్ట్రాంగెస్ట్ అని గర్వంగా చెబుతుంది. తండ్రిని అమితంగా ప్రేమిస్తుంది. కని పెంచిన నాన్నకు అమ్మ అవుతుంది. ప్రతి ఇంట్లో కూతురు నాన్న కూర్చునే. డాడీ ఎప్పుడు బేటీ పార్టీయే. ఆడ మగ సమానమే కావచ్చు, కానీ నాన్నకు అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ సమానం. రైతో రాజో, కార్మికుడో కర్షకుడో, ఉద్యోగో వ్యాపారో, ఉన్నవాడో లేనివాడో, తండ్రికి మాత్రం కూతురంటే ప్రాణం. నాన్న మనసులో కూతురు స్థానం ప్రత్యేకం. ఆదమర్చి నిద్రిస్తుంటే ఆప్యాయంగా లేపి మిఠాయి తినిపించే రోజులు, ఆటల్లో చదువుల్లో పాటల్లో మేటిగా నిలిచినప్పుడు మెచ్చి ఇచ్చిన చిరు కానుకలు నాన్న జ్ఞాపకాలు. అమ్మ కని పెంచే దేవత, నాన్న నడిపించే దైవం. కన్న బిడ్డలు తమకంటే బాగుండాలని వేలు పట్టుకుని నడిపించే దైవం నాన్న. తన ప్రతిరూపం పురుడు పోసుకొని తన కళ్ళ ముందు అపురూపంగా తిరుగుతుంటే సంతోషించే వ్యక్తి నాన్న. 1907 డిసెంబర్ నెలలో మోనోంగో అనే ప్రాంతంలో ఒక గనిలో జరిగిన ప్రమాదంలో 361 మంది చనిపోయారు. దాంట్లో 960 మంది పిల్లలు తమ తండ్రులను పోగొట్టుకున్నారు. వారి విచారాన్ని తొలగించడం కోసం ఓ ఆదివారం నాడు క్లాటన్ అనే చర్చ్ ఫాదర్స్ డే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1908 జూలై 5వ తేదీన వెస్ట్ వర్జీనియాలో తొలిసారిగా పెద్ద ఎత్తున ఫాదర్స్ డే ఉత్సవాలు నిర్వహించారు. అప్పటి నుంచి 1966 వరకు ప్రతి ఏటా ఉత్సవాలు జరిగాయి. 1966లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ఫాదర్స్ డే ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా ప్రకటించి ఆ రోజును సెలవు దినంగా కూడా ప్రకటించారు. ఆ సంవత్సరం నుంచి జూలై నెలలో 3వ ఆదివారాన్ని ప్రతి ఏటా ఫాదర్స్ డేగా జరుపుతున్నారు. కొలమానాలకు అందని త్యాగమూర్తి, బిడ్డ ఆశ శ్వాసే తన బతుకుగా పరితపించే పరిశ్రమించే కర్మజీవి నాన్న. నాన్నంటే చల్లని స్పర్శ, జీవితాంతం వెంటాడే పరామర్శ, చిన్ని చెయ్యి పట్టుకొని బతుకుదారి చూపించే మార్గదర్శి నాన్న. ప్రతిఫలాన్ని ఆశించని మహావృక్షం నాన్నంటే ఎప్పటికీ పూరించలేని మహాకావ్యం. నాన్న ఒక నైరూప్య చిత్రం, మాటలకు అందని మహాశబ్దం, అవధులు లేని జలది, నిబ్బరంగా నిలుచున్న మహాపర్వతం, మన బతుకు పదాన్ని నిర్దేశించే చూపుడు వేలు నాన్న. తన ప్రతిరూపం పురుడు పోసుకోబోతుంటే, ఆ రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే, తన వారసత్వానికి కొనసాగింపు కలుగుతోందంటే, తాను కొన్ని యుగాల వరకు జీవించి ఉంటాననుకుంటే ఆ ఊహే ఎంతో తీయగా మరింత మధురంగా ఉంటుంది. అలా ఆ తండ్రి జన్మజన్మలకి చిరంజీవే. అంతటి జీవిత సారం తెలిసిన తండ్రి కన్న కూతురు అల్లుడు చేయి పట్టుకొని అత్తవారింటికి బయలుదేరి వెళుతుంటే, లేదా కన్న కొడుకు విద్యాభ్యాసం కోసం సుదూర ప్రదేశాలకు పయనమే వెళుతుంటే బాధకు లోనవుతాడు, బేలగా మారతాడు, కన్నీరు మున్నీరు అవుతాడు, బయటకు శబ్దం వినపడకుండా లోపలే కుమిలిపోతాడు. తండ్రి అంతరంగాన్ని మరో తండ్రి మాత్రమే వర్ణించగలడేమో. వాజీ ప్రేక్షకులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. డిఎల్ఈడి 4వ సెమిస్టర్ ఎగ్జామ్స్ జూన్ 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 13వ తేదీ నుంచి వెబ్సైట్లో పెట్టడం జరిగిందని అన్నారు. టెక్నికల్ ఎగ్జామ్స్కి సంబంధించి టీటీసీ మరియు లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఆగస్టు నెలలో 5 జిల్లాలలో జరుగుతాయని అన్నారు. డిఎల్ఈడి 4వ సెమిస్టర్ ఎగ్జామ్స్ మనం 24/6/2024 నుంచి 27/6/2024 జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ మనం 13వ తారీఖు నుంచే మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. www.bsc.ap.gov.in వెబ్సైట్ అందరూ తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా
పత్రిక ముఖం మీ అందరి ద్వారా తెలియజేస్తున్నానండి. అలాగే మరి టెక్నికల్ ఎగ్జామ్ సంబంధించిన టీటీసీ మరియు లోయర్ గ్రేడ్ థియరీ ఎగ్జామినేషన్స్ ఆగస్టులో మన 5 జిల్లాల్లో జరుగుతాయండి. అందులో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలో జరుగుతాయి. వాటికి సంబంధించినంత వరకు కూడా 42 రోజులు శిక్షణ పొందుతగ్గాను అపరాధ రుసుముతో 1/7/2024 వరకు కూడా ఉంటుందండి. ₹50 అపరాధ రుసుముతో 6/7/2024 దాకా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫీజు కట్టవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకోండి. నేషనల్ హైవే అథారిటీస్ ఆధ్వర్యంలో కొర్లాం జంక్షన్ నుంచి గొట్లం వరకు జరుగుతున్న రోడ్డు పనులలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ గేట్ ప్రాంతంలో ఆటంకం కలిగిన నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీస్ ఆధ్వర్యంలో కొర్లాం జంక్షన్ నుంచి గొట్లం వరకు వేస్తున్న రోడ్డు పనులలో భాగంగా అందుకు సంబంధించిన టోల్ గేట్ ప్రాంతంలో ఆటంకంగా ఉన్న ముషిడిపల్లి నుంచి పట్టణానికి వచ్చిన 600 MMPST పైప్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కంటోన్మెంట్, బాలాజీనగర్, కొత్త అగ్రహారం, వీటి అగ్రహారం మరియు వడా కాలనీ రిజర్వాయర్ల ద్వారా నీటి సరఫరా చేయబడుతున్న డివిజన్ నెంబర్లు 37 నుంచి 46 వరకు మరియు 47వ డివిజన్లలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయా డివిజన్లలో ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కమిషనర్ కోరారు. నుంచి 18వ తారీఖు వరకు వాటర్ సప్లై మున్సిపల్ నుంచి సప్లై అవుతున్న వాటర్ సప్లై చేస్తున్న వార్డ్స్ ఏదైతే ఉన్నాయో 37, 38, 39, 40, 41, 43, 44, 46, 47 ఈ వార్డులో ప్రాబ్లం వస్తుంది కాబట్టి, ఈ డివిజన్స్ లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ కూడా 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వాటర్ రావడం తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వార్డులో ట్యాంకర్ ద్వారా కూడా వాటర్ సప్లై చేయడం ప్లాన్ చేయడం జరిగింది. 16వ తారీఖున 37వ వార్డు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, 38వ వార్డు 8:30 గంటలకి, 39వ వార్డు 11:30కి, 40వ వార్డు 2:30 గంటలకు, 41వ వార్డు 4:30 గంటలకు. సో అదేవిధంగా 17వ వార్డు 17వ తారీఖున 43వ వార్డు 6 గంటలకి, 44 8:30కి, 46వ వార్డు 11:30కి, మధ్యాహ్నం 2:30కి, 47వ వార్డు 4:30కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 18వ తారీఖున 37వ వార్డు నుంచి మళ్ళీ 37, 38, 39, 40, 41 ప్రవేశిస్తాం. 19వ తారీఖున 43వ వార్డు, 44వ వార్డు, 46వ వార్డు, 47వ వార్డు. సో ఆల్టర్నేటివ్ మనం ఎలా చేస్తున్నామో అలాగే వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా నీటి సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రజలు అదే ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో. సో ఈ మార్పును గమనించి సో ప్రతి ఒక్కరు కూడా ఈ మంచినీటిని నిల్వ చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నగరపాలక సంస్థ ప్రజలను కోరడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గొర్ల గ్రామంలో మెయిన్ రోడ్డులో గల శివాలయం వద్ద గోమాతకి సీమంతం కార్యక్రమాన్ని గోల్డెన్ ట్రీ డెవలపర్స్ వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇంట్లో ఆడపడుచుకి ఎలా అయితే సీమంతం జరుపుతారో అచ్చం అదే విధంగా గోమాతను తయారు చేసి సారె చీరలతో, పసుపు, కుంకుమ, గంధములతో ముత్తైదువుల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణలతో సీమంతం జరిపించారు. ఈ సందర్భంగా గోల్డెన్ ట్రీ డెవలపర్స్ యజమాని రాజశేఖర్ మాట్లాడుతూ గోవును మాంసం కోసమే ఉపయోగిస్తున్న ఈ కాలంలో గోవు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకే ఈ సీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదే కాకుండా దేశ నలుమూలల నుంచి తీసుకుని వచ్చిన వివిధ జాతుల గల ఆవులతో గోశాల నడుపుతున్నామని అన్నారు. ఎవరైనా గోశాల నడపడానికి ఆసక్తి ఉన్నవారికి తన వంతు సహాయం అందిస్తానని చెప్పారు. 4 వేదాలు, ఆ వేదాల్లో సారాంశం అంతా కూడా చెప్తుంది. సమస్త దేవతలు, ముక్కోటి దేవతలు కూడా ఈ గోమాతలో నిక్షిప్తమై ఉన్నారని చెప్పేసి. సో అటువంటి గోమాత సీమంత కార్యక్రమం అనేది ఈరోజు మనం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేయటం. ఈ సృష్టిలో అమ్మకి సరి సమానమైన జీవరాశి ఏదైనా ఉంది అనుకుంటే అది ఒక్క గోమాత మాత్రమే. అంతటి గోమాత ఈ సృష్టికి ఆధారమైన ఆ భగవంతుడితో సమానంగా మనం ఈ భూమి మీద కొలుస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మా ముఖ్య ఉద్దేశం. గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ మనం ఒక్కరమే గోమాతని సాకటంతో పాటు 10 మంది కూడా ఇటువంటి గోమాతల్ని సాకాలి అని చెప్పి మన ముఖ్య ఉద్దేశం. ఆవుని దాని యొక్క పాలు ఇచ్చేటంత వరకు కూడా రైతులు పెంచుతున్నారు. అలాగే అందరూ కూడాను డైరీ ఫార్మ్స్ కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అయితే దాని వృద్ధాప్యం వచ్చేసరికి ఏ రోజు వరకు అయితే ఆవు
మనకి పాలు పరంగా ఉపయోగపడుతుందో ఆ రోజు వరకు కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని మాంసం కోసమని విక్రయిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ సొసైటీలో జరుగుతున్నాయి. దీనికోసం మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదో చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు. అన్నా క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటున్నాయనే విషయం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని, 5 రూపాయలకే భోజనం లభించడం నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గతంలో ఒక పూట భోజనం కోసం ఎన్నో ప్రాంతాలకు తిరిగేవారమని, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు వస్తే తమ కష్టానికి ముగింపు పలకవచ్చని అంటున్నారు. దీనివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ 5 రూపాయల భోజనం దొరకడం మా పేదోళ్ళు ఎంతో బాగా తినడానికి వస్తారని కోరుతున్నాం. అన్నా క్యాంటీన్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది మా పేదోళ్ళకి. ఎందుకంటే ఒక పూట అన్నం కోసం చాలా చోట్ల తిరిగే వాళ్ళని, అది మళ్ళీ ఓపెన్ అవ్వడం వల్ల సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా బాగా వర్క్ స్టార్ట్ చేశారు. మొత్తం అన్నం క్యాంటీన్ మళ్ళీ రెడీ చేస్తున్నారు. ఇంతకుముందు ఓపెన్ అవ్వకపోవడం వల్ల చాలామంది బాధపడ్డాం, అలాగే తినడానికి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవ్వడం వల్ల సంతోషంగా ఉంది. అలాగే 5 రూపాయలకి భోజనం ఉచితంగా రావడం వల్ల ఆనందంగా ఉంది. తెలుగు సాహితీ లోకంలో శ్రీశ్రీ ఒక సంచలనం. తూటల్లాంటి మాటలతో ఆకల రాజ్యంపై రక్తాక్షరాలు సిందించిన శ్రీశ్రీ మరణం వరకు మార్క్సిజాన్నే నమ్మారు. మహాప్రస్థానంతో మరో ప్రపంచపు మహాద్వారాన్ని తట్టిలేపిన మహోగ్ర జ్వాల మన శ్రీశ్రీ. తూటల్లాంటి తన మాటలతో ఆకలి రాజ్యంపై రక్తాక్షరాలు చెందించిన మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మహాకవి శ్రీశ్రీ జననం విషయంలో విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 15వ తేదీన, అంటే ఆ ఏడాది శ్రీరామనవమికి 3 రోజుల ముందు ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. విప్లవ రచయితల సంఘం అభిప్రాయం ప్రకారం 1910 ఏప్రిల్ 30వ తేదీన శ్రీశ్రీ జన్మించారు. కేవలం 10 ఏళ్ల ప్రాయంలో వీరసింహ విజయసింహులు అనే నవల రాశారు. 10 ఏళ్ల ప్రాయంలో అశరీరవాణి అనే నాటికలో ఆయన ఆడపిల్ల పాత్రను పోషించారు. శ్రీశ్రీకి సంస్కృతాన్ని తొలి రోజుల్లో నేర్పిన గురువు కేతవరపు వెంకట శాస్త్రి. తొలి రోజుల్లో ఛందస్సు నేర్పిన గురువు విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసిన వడ్డే కేశవరావు. శ్రీశ్రీకి స్నేహం అంటే పంచప్రాణాలు. తాను రాసిన మహాప్రస్థాన గేయాలను తన స్నేహితుడైన కొంపెల్ల జనార్దన్ రావుకు అంకితమిచ్చారు. కంటి చూపు దెబ్బతినడంతో 1929 నుండి శ్రీశ్రీ కళ్ళజోడు వాడారు. ఖడ్గ సృష్టి, శరత్చంద్రిక, విషాదాంధ్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, మున్నుడి, సతసత్ సంశయం, మహాసంకల్పం, గాంధీజీ, మంచి ముత్యాల సరాలు, ఏవి తల్లి, సామాన్యుని కామన, రుబాయత్, భ్రమరగీత, బొమ్మలాంతరు, ఆఖరి మాట, మొదటి మాట, విదూషకుని ఆత్మహత్య, టామ్ టామ్, కొంటె కోణాలు, 1, 10, నగరంలో వృషభం, అది వాస్తవికుల ప్రవేశం, మహాకవి, మాటల మూట, ఎన్నాళ్ళు ఇంకా, ఆయన గోకులాయ్ అనే అపరాధ పరిశోధన నవలలను, సావిత్రి సత్యవంతం అనే పద్య నాటికను, పరిణయ రహస్యం అనే నవలికను కూడా రచించారు. 1947లో నంద్యాలలో జరిగిన ఒక సాహిత్య సభలో తొలిసారిగా చండ్ర రాజేశ్వరరావు శ్రీశ్రీని మహాకవి అని సంబోధించారు. 1950 నుండి ఆయనను శ్రీశ్రీ అని ప్రజలు పిలవడం మొదలుపెట్టారు. శ్రీశ్రీ సినిమా రంగంలోకి 1945లో అడుగుపెట్టి డబ్బింగ్ కింగ్గా గుర్తింపు పొందారు. 1949లో నవీన అనే హిందీ సినిమాను ఆహుతి అనే పేరుతో డబ్బింగ్ చేశారు. దానికి శ్రీశ్రీ మాటలు రాశారు. హెచ్ఎం రెడ్డి తాను నిర్మించిన నిర్దోషి అనే తెలుగు సినిమాకు మాటలు రాసే అవకాశం శ్రీశ్రీకి ఇచ్చారు. 1950 నాటికి సినీ రంగంలో రచయితగా శ్రీశ్రీకి గొప్ప గుర్తింపు లభించింది. 1958లో ఉషశ్రీ పతాకంపై చెవిలో రహస్యం అనే సినిమాను నిర్మించి శ్రీశ్రీ ఆర్థికంగా చాలా నష్టపోయారు. 1936లో విశ్వనాథ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి అనే రచనలను శ్రీశ్రీ సమీక్షించి వ్యాసాలను రాశారు. శ్రీశ్రీ రాసిన తొలి సాంకేతిక వ్యాసం గురజాడ ముత్యాల సరాలు. 1970 ఫిబ్రవరి 2వ తేదీన విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో శ్రీశ్రీ షష్ఠిపూర్తి ఘనంగా జరిగింది. 1983 జూన్ 15వ తేదీన సాయంత్రం 5:30 రక్తపోటుతో శ్రీశ్రీ తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.
1986 జూన్ 3వ తేదీన హుస్సేన్ సాగర్ వద్ద శ్రీశ్రీ విగ్రహం ప్రతిష్ఠించారు. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు తెలిపారు. కలెక్టరేట్లో ఆయన కార్యాలయంలో వ్యాజ్ న్యూస్తో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాలను ఇప్పటికే తరలించడం జరిగిందన్నారు. కొన్ని రైతు భరోసా కేంద్రాలలో వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు. విత్తనాలు తీసుకోలేని రైతులు ఆయా గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి విత్తనాలను తీసుకోవాలని అన్నారు. విత్తనాలతో పాటు ఎరువులను కూడా రైతులకు పంపిణీ చేయడానికి అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఎక్కువగా పడనున్న నేపథ్యంలో పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సేంద్రియ ఎరువుల వల్ల కలిగే లాభాలను రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మన జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో పొజిషన్ చేయడం జరిగింది. మరి కనుక దయచేసి రైతు సోదరులందరూ కూడా ముందు మీ ఆర్బీ క్యాష్ దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని దానికి సంబంధించిన అమౌంట్స్ పే చేసినట్లయితే ఇమ్మీడియట్గా మీకు ఆ రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన ఆర్బీ క్యాష్ ద్వారా మీ విత్తనాలను కొనుగోలు చేసుకుని మరి ఈ ఖరీఫ్ని మొదలు పెట్టవలసింది కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి మీరు అంటే ఇంకా వర్షాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ముందుగా విత్తనాలను తెచ్చుకుని దాని మొలక శాతం అయితే పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మరి అధిక ఉష్ణోగ్రతల మూలంగా ఒకసారి ఎక్కడన్నా కొంత మొలక శాతం దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి రైతు సోదరులు ముందుగా మీరు విత్తనాన్ని తెచ్చుకొని ఆ బస్తా నుంచి 100 గింజలు సేకరించి ఏదైనా గడ్డిలో కానీ ఒక గుడ్డలో కానీ లేదా ఒక న్యూస్ పేపర్ కాగితంలో కానీ ఆ 100 విత్తనాలను చుట్టి కొంచెం తడిపి ఒక చల్లని ప్రదేశంలో ఉంచినట్లయితే మనకు 5 రోజులకి మొలక శాతం వస్తుందండి. ఈ విధంగా మనకి 100 గింజలలో మనకి 80% మొలక వచ్చినప్పుడు మాత్రమే ఆ విత్తనాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందిగా మరి రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా మొలక శాతంలో మీకు ఇబ్బంది ఉన్నట్లయితే ఆ బస్తాన్ని మళ్ళీ మీ సంబంధిత రైతు భరోసా కేంద్రానికి మళ్ళీ వాపసు చేసినట్లయితే మరొక మంచి విత్తనాన్ని మీకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ముందుగానే మేమంతా కూడా విత్తనాన్ని పరీక్ష చేయడం జరిగింది, అలాగే మొలక శాతానికి పరీక్ష చేయడం జరిగింది. కానీ మరి రైతు స్థాయిలో కూడా ఏ విధమైన ఇబ్బందులు పడుకోవాలని దృష్టితో రైతు సోదరులకు మా విజ్ఞప్తి ఈ విధంగా మొలక శాతాన్ని పరీక్ష చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. ఇప్పటివరకు 7,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా మన వివిధ రైతు భరోసా కేంద్రాల్లో జిల్లాలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో 284 రైతు భరోసా కేంద్రాలు ఇప్పటివరకు కూడా యూరియా కానీ డిఏపి కానీ మరి ప్రీ పొజిషనింగ్ చేయడం జరిగింది. అలాగే మన ప్రైవేట్ డీలర్స్ వద్ద చూసుకున్నట్లయితే వారి వద్ద కూడా మనకి ఒక 13,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా ఉన్నాయి. అంటే మొత్తంగా మరి ఒక 20,000 మెట్రిక్ టన్స్ మనకి ఇప్పుడు జిల్లాలో అందుబాటులో ఎరువులు ఉన్నాయి కాబట్టి రైతులు ఏ విధమైన ఎరువుల గురించి కానీ విత్తనాల గురించి కానీ మరి ఆందోళన చెందనవసరం అవసరం లేదు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరంలోని టీటీడీ దేవస్థానం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 టెంకాయలు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని మొక్కుకున్న రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన నాయకుల కోరిక మేరకు ఈరోజు ఆ మొక్కుని చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు జంధ్యాల బుచ్చిబాబు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో నిలబడిన తక్షణం నేను మే 8వ తారీఖుని నేను మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామికి. ఏమిటంటే మన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి 160 సీట్లకు పైగా సీట్లు గెలిచి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ కార్యక్రమం ఈ 108 కొబ్బరికాయలు వెంకటేశ్వర స్వామి గుడిలో చెల్లిస్తానని చెప్పేసి మొక్కుకున్నాను. మన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంటి ఇలవేల్పు ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను ఈ మొక్కుకున్నాను. నా మొక్కుకు వెంకటేశ్వర స్వామి కూడా అనుగ్రహించి ఆశీర్వదించి మేము అనుకున్నట్టుగా అన్ని సీట్లు వచ్చాయి. 160కి పైగా వచ్చి 164 సీట్లు. కాబట్టి మేమంతా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంకల్పం చేశాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేయడంతో డిఎస్సి రాసే అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేవు. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు డిఎస్సి ప్రకటన చేయడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పారు. అప్పటి నుంచి కూడా మేము 5 ఇయర్స్ ఈ డిఎస్సి కోసం
మేము ఇక్కడ కోచింగ్లు తీసుకుంటూ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ ఒక 10,000కి 7,000కి జాబ్ చేసుకుంటూ మా చదువును కొనసాగించామండి. కానీ మాట తప్పను మడం తప్పను చెప్పినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి చాలా మోసం చేశారు నిరుద్యోగుల్ని. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము నిరుద్యోగ చైతన్య యాత్ర అనే పేరుతో జేఏసీ కన్వీనర్ అయినటువంటి సిద్దిక్ గారి ఆధ్వర్యంలో మేము ఈ స్టేట్ లెవెల్లో మేము మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ చేసామండి. ఇక్కడ అనంతపురం నుంచి సిక్కోల వరకు కూడా మేము బస్సు యాత్ర అనేది చేసాము. మేము సక్సెస్ఫుల్గా చేసాము. మాకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం వలన నిరుద్యోగులు మా డిఎస్సీ వాళ్ళం ఎంతో మోసపోయాము. ఆ ఉద్దేశంతో ప్రతి ఇంటికి తిరిగామండి. ప్రతి జిల్లాలో ప్రతి గడపకు తిరిగాము. ఈయన చేసినటువంటి మోసాన్ని అందరికీ వ్యక్తపరిచాము. ఎంత అంటే ఒక డిఎస్సీ కాదండి, ప్రతి ఆల్ కాంపిటేటివ్ ప్రతి ఒక్క నిరుద్యోగి కష్టం దీంట్లో ఉంది, ప్రతి ఎంప్లాయీ కష్టం దీంట్లో ఉంది. కాబట్టి మేము ఏంటంటే సక్సెస్ఫుల్గా మేము ఈ అన్ఎంప్లాయిడ్ డ్రైవ్ అనేది మొత్తం స్టేట్ వైడ్ చేసాము. కాబట్టి ఏంటంటే మేము అనుకున్న పోస్ట్ వచ్చేసారి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ నిర్వహిస్తానని చెప్పారు, కానీ అతను అనుకున్న పని చేయలేకపోయారు. నెక్స్ట్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగాస్ ఇచ్చినందుకు మా అందరికీ అనుకున్న టైం ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ముందుగా టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సీ కండక్ట్ చేస్తారని నిరుద్యోగులందరి తరపున కోరుకుంటున్నాం. మా ఉద్యోగాలే కాదు మిగతా అన్నీ కూడా భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. లాస్ట్ టైం గవర్నమెంట్ 6,100 పోస్టులు మేము సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే సుమారుగా 8 లక్షల మంది అభ్యర్థులు ఉన్నాం డిఎస్సీ వాళ్ళం. అది 6,100 పోస్టులు అనేవి కరెక్ట్ కాదు. సో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ 16,347 సాటిస్ఫైడ్. బట్ ఇంకా ఏంటంటే పోటీ ఇంకా ఎక్కువ ఉంది, అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సార్. దట్ టు ఎగ్జామ్ కండక్టివిటీ కూడా రోస్టర్ ఫామ్ డిస్ట్రిక్ట్ వైజ్ జరిగితే బాగుంటుంది. పేపర్ కూడా ప్రామాణికంగా లాస్ట్ టైం 2018లో కొంచెం మంచిగా జరగలేదు. అంటే ఒక డిఎస్సీ అభ్యర్థులు అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా మంచి పోస్టులు ఇంకొంచెం నెంబర్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి జిల్లా వైజ్ ఆన్లైన్లో కండక్ట్ చేసినట్లయితే జిల్లా వైజ్గా పేపర్ తయారు చేయడం బాగుంటుంది. లేదా ఆఫ్లైన్ అనుకుంటే అందరికీ ఒకే పేపర్ అయితే బాగుంటుంది సార్. అంతేగాని లాస్ట్ టైం లాగా పేపర్ అందరికీ ఒకరికి ఈజీ రావడం ఒకరికి కష్టమైపోతుంది. లేదా నార్మలైజేషన్ ప్రక్రియ అయినా కూడా చాలా కరెక్ట్గా చేసినట్లయినా కూడా డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. జూలై 7వ తేదీన నిర్వహించబోయే జగన్నాథ స్వామివారి రథయాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రూపు దేవాలయాల సహా కమిషనర్ డివివి ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని సంతపేట వద్ద జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర ఉత్సవాలకు సంబంధించి ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన స్వామివారికి జ్యేష్ఠాభిషేకాలతో రథయాత్ర ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం 6వ తేదీ ఉదయం స్వామివారి నేత్రోత్సవం, తదనంతరం సుభద్ర కళ్యాణం అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జగన్నాథ రథోత్సవం సందర్భంగా ముందస్తు ఏర్పాట్లతో ఈ ప్రత్యేక సమావేశంలో ఈ దేవస్థాన కమిటీ సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ అర్చకులతోటి ఈ గ్రామ పెద్దలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి రథోత్సవం సందర్భంగా ఈ నెల 22వ తారీఖున స్వామివారి జ్యేష్ఠాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వచ్చే నెల 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ప్రతిష్టా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 6/7/2024న స్వామివారి నేత్రోత్సవం మరియు సుభద్ర కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం 7వ తారీఖు ఉదయం నుండి స్వామివారి రథయాత్ర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ రథయాత్ర మహోత్సవం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్దకు ఉదయం 10:30-11 టైంకు చేరుతుంది. అక్కడి నుండి స్వామివారి దర్శనాలు రథం మీదనే స్వామివారి దర్శనం ఇస్తారు. ఆ తదనంతరం రాత్రి 10 గంటలకు అక్కడి నుండి బయలుదేరి మన జగన్నాథ స్వామి మందిరానికి చేరుతుంది. 11వ తేదీన స్వామివారి హీరా పంచమి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తా, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానన్న గుమ్మిడి సంధ్యారాణి.
ఈ నెల 18 వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం, సహకరించాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. ముందుకు నడిపించేది, మార్గదర్శకం గావించేది నాన్న. రేపు ఫాదర్స్ డే సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.